గుంటూరు శ్రీనివాసరావు గారు ఈ రోజు ఖమ్మం అప్డేట్ నేను ఇచ్చాను. సార్ సేమ్ అప్డేట్ సార్. సేమ్ అప్డేట్. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ. సీతా వల్లభనేని గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న టీం ఇవ్వలేకపోయాను. అమ్మ ఒక్కసారి మీరు మాట్లాడమని. నిన్న ఎండింగ్ లో మీరు మాట్లాడడానికి అన్మ్యూట్ చేసుకున్నారు. నేను సడన్ గా క్లోజ్ చేయడం అయింది మీటింగ్. సీతా వల్లభని గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఈ ఫీల్డ్ కొత్త సార్, నాకు అసలు నేను మాట్లాడాలని భయం వేస్తుంది. కొత్త ఉండమ్మా నేను. అవునా? అవునమ్మా. అదే సార్, నేను మామూలుగా ఒక రోజు మీటింగ్ కాడికి వచ్చాను. మన శ్రీనివాసరావు సార్ గారి మాటలు విని నేను చేయగలుగుతానన్న నమ్మకంతో వచ్చాను సార్ ఈ ఫీల్డ్ లోకి. తల్లి ఒక్కసారి నేను కన్ఫామ్ గా చేస్తాను సార్. నా ప్రయత్నం నేను చేస్తాను సార్. నేను వెరీ గుడ్ అమ్మా. మీరు చెప్పిన పని మీరు చేసుకుంటూ వెళితే మాకంటే ముందు ఉంటారమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మా గ్రూప్ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్. అసలు సార్ వాళ్ళ పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియదు. పర్లేదమ్మా, పర్లేదు. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అమ్మా రియల్ బుక్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్. తర్వాత డివిఆర్ గారు ఈరోజు మీరు మీ ఖమ్మం రూరల్ ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు. అప్డేట్ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాం. డివిఆర్ గారు ఉన్నారా? చెప్పండి. అందరికీ నమస్కారం సార్. ఈరోజు రూరల్ ఫ్రాంచైజీ ఓపెన్ చేసినాము. అంత మంచిగానే జరిగింది సార్. అలాగే నా రఘునాథపాలెం ఫ్రాంచైజీ కూడా వెళ్ళి షట్టర్ చూడటం జరిగింది. అది కూడా ఓకే అయింది. ఇవాళ శుక్రవారం మళ్ళీ మ్యాక్సిమం 99% వచ్చే శుక్రవారం కల్లా నా రఘునాథపాలెం ఫ్రాంచైజీ కూడా మంచి రోజు ఉంటే ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి నేను ఫ్రాంచైజీ అంటే నా షట్టరు వ్యక్తి క్రమంలో ఒక టీ షాప్ దగ్గర ఆగటం జరిగింది. అక్కడ వచ్చేసి ఇట్లా పక్కన షట్టర్ ఖాళీ ఉంటే ఇలా షట్టర్ కావాలి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ అంటే అక్కడ ఒకదంటే రియల్ ఎస్టేట్ చేసి అతను ఏం కంపెనీ అట్లా అంటే చెప్పాను. చెప్తే ఇలా కొనిచేయాల అంటే నియర్ ఖమ్మంలో కొనిచేయాలో ఇలా 1+1 ఆఫర్ వస్తుంది ఇట్లా అని చెప్పారు. కానీ అతను ఏమంటే మీరు ఏం చేస్తారంటే నా డిజిగ్నేషన్ చెప్పాను. వెంటనే నాకు ఇంట్రెస్ట్ ఉంది 1+1 ఆఫర్ అంటే ఇట్లా నేను చేస్తాను ఖచ్చితంగా అని ఏమంటే రియాక్ట్ అయ్యి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారన్నమాట. కాబట్టి అది ఒక అప్డేట్ సార్. ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ గురించి చెప్పగానే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇది సార్ నా అప్డేట్. థ్యాంక్ యూ సార్. అలాగే మా ఫ్రెండ్ కూడా మన రాబోయే ప్లాట్స్ గురించి మా ఫ్రెండ్కి కూడా జస్ట్ ఇప్పుడే చాటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను తీసుకుంటా అన్నాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా ఇంట్రెస్ట్గా ఉండని చెప్పారు. కాకపోతే ఎగ్జాక్ట్ లొకేషన్ అడిగారు. రేపు అప్డేట్ చేస్తానని చెప్పారు. 2 రోజులు ఓపిక పట్టు. మీరు అమ్మే కమిషన్ అంతా నాకు ఇచ్చేయండి, మీరు మాత్రం అమ్మండి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ధనుంజయ్ గారు, చరణ్ గారు అప్డేట్ చెప్తారు. ఆ తర్వాత ధనుంజయ్ గారు ఉన్నారో లేరో నాకు కనపడట్లేదు. తర్వాత ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్దాం. చరణ్ గారు ఫ్రమ్ రాజమండ్రి. చరణ్ దాస్ గారు. ఓకే. చర్చపై చర్చ ఎవరైతే ఉన్నారో జేటీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ నమస్కారం సార్. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మాకు ఉదయం నుంచి కూడా మాది ఒక 24 అవర్స్ రియల్ భూమి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మొన్న మీటింగ్ స్పీడ్ తోటి మాకు ఎక్కడ విశ్రాంతి అనేది లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఇద్దరు కలిసి వచ్చాము సార్. ఆల్రెడీ ఎగ్జిబిషన్ నడుస్తుంది సార్.
అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా డెవలప్మెంట్ రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు, సీఎం గారు వాళ్ళ యాక్టివిటీ వాళ్ళది నడుస్తుంది సార్. ఏదేమైనప్పటికీ కూడా మేము ఉదయం చర్చా పే చాయ్ ఈ కాన్సెప్ట్ తోటి మేము ఉదయం పూట అందరం గ్యాదరింగ్ అవ్వడం, ఎవరెవరు ఎటువైపుకి వెళ్తారు, ఏ రూమ్కి వెళ్తారు, ఎట్లా వెళ్తారు, వాళ్ళ ఫ్రాంచైజీలు ఎవరెవరు క్లోజ్ చేసేవాళ్ళు ఎవరు, అసోసియేట్స్ క్లోజ్ చేసేవాళ్ళు ఎవరు, కొత్తగా మనకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరెవరిని కలవాలి, ఈ టైం వేస్ట్ కాకుండా అన్నది ఈ చాయ్ పే చర్చా కార్యక్రమంలో డిసైడ్ చేసుకోవడానికి ఒక అవకాశం కూడా దొరికింది సార్. అదే సందర్భంలో మా ఈ విశాఖపట్నం సంబంధించి ఇవాళ నారెడ్కో వారిది రియల్ ఎస్టేట్ ఎక్స్పో వాళ్ళ ఎగ్జిబిషన్లో అప్ టు 3 crores నుంచి 5 crores వరకు రియల్ ఎస్టేట్ విల్లాస్ వాళ్ళు సేల్ చేసే విధంగా మార్కెట్లోకి వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్రోచరే ఒక్కొక్కటి 1000 రూపాయలు సుమారు ఖరీదు ఉంటుంది సార్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ జనరల్గా ఒక పాంప్లెట్, కలర్ పాంప్లెట్ ఇచ్చేవారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో. బ్రోచరే విశాఖపట్నంలో ఆ స్థాయికి అమ్మగలుగుతున్నారు. వెంచర్లు కానీ భారీ ఎత్తున భోగాపురం వైపు కానీ, పెందుర్తి వైపు కానీ, గాజువాక వైపు కానీ మార్కెట్ అన్లిమిటెడ్గా పెరిగింది సార్. మరి మార్కెట్ స్పీడ్కి తగ్గట్టుగా అందుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఏ ఒక్క రోజు లేట్ అయినా నేను జూనియర్ని అయిపోయేటట్టు కనబడుతున్నాను సార్. సీనియర్గా ఉండాల్సిన వాడిని ఇవాళ నేను లేట్గా ఉండడం వల్ల, లేట్గా దీన్ని పికప్ చేసుకోవడం వల్ల కొంత జూనియర్ని అయ్యానేమో అని పెట్టుకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టు అన్న సందర్భంలో పూర్తిగా మనకి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ సమయం లేదు సార్. మాకు రేపు ఎల్లుండి కూడా ఒకటి ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నది. మన దగ్గర